తర్వాత మాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకము. అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నారండి? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. విముఖుడవై అంటే ఎడంగా ఉండండి, వినకుండా ఉండండి. ఎట్టి మాటలకి? ఎట్టి మాటలకి? అపవిత్రమైన ఒట్టి మాటలకి. ఒట్టి మాటలు అంటే నానా కథలు చెప్పుకొస్తూ ఉంటారు జనాలు. నానా ఒట్టి మాటలు, ఆడి గురించి, ఈడి గురించి, ఇంకోటి గురించి, ఇంకోటి గురించి, కానీ దేవుని వాక్యం చెప్పరు అనేక మంది. ఆ మాటలు కాదు. ఆ మాట అట్టి వాళ్ళు ఏమవుతారంట? అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. మామూలు భక్తిహీనులు కాదు, ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అటువంటి ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు, విన్నవాళ్ళు ఓహో ఇంతే కదా అనుకుని వాడు చెడిపోవడమే కాకుండా విన్నవాళ్ళు కూడా చెడిపోతాడు. అందుకని వీళ్ళు ఏమన్నారు ఇక్కడ? ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. అదే ఇప్పుడు చెప్పింది చదివి వినిపిస్తా. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యులను గాను, సిగ్గుపడనక్కరలేని పనివారి గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి ఇక్కడ మనం బోధించబడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. కాకం కథలు కాదు ఇక్కడ బోధించేది, నవ్వించే మాటలు కాదు, నవ్వించేది ఎగిరిపడే మాటలు కాదు. మరి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాము. జాగ్రత్తగా విని దాన్ని గ్రహించండి, సరేనా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.